హాయ్ అండి, అందరికీ నమస్తే. మన ఫాలోవర్స్కి, సబ్స్క్రైబర్స్కి, మన వాళ్ళందరికీ కూడా విష్ హ్యాపీ న్యూ ఇయర్. ఈ న్యూ ఇయర్ స్టార్టింగ్ ఒక న్యూ అప్డేట్ అయితే రాబోతుంది. సో చాలామంది ఇంకా కూడా మన భారతదేశ వ్యాప్తంగా పాన్ కార్డుకి ఆధార్ లింక్ చేసుకోవడానికి డెడ్ లైన్ అనేది అంటే నిన్న డిసెంబర్ 31, 2025 వరకు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు అఫీషియల్గా ఇచ్చిన డెడ్ లైన్ అనమాట. కానీ ఇప్పుడు వస్తున్న న్యూస్ ఆర్టికల్స్ ప్రకారం దీన్ని మనకి మార్చ్ 31, 2026 అంటే ఈ సంవత్సరం మార్చ్ 31 తేదీ వరకు ఎక్స్టెండ్ చేస్తున్నట్లు వస్తున్న ఇన్ఫర్మేషన్. బట్ ఇది ఇంకా అఫీషియల్గా అయితే అనౌన్స్మెంట్ అయితే రాలేదు. ఖచ్చితంగా ఇవాళ కానీ రేపు కానీ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అనౌన్స్ చేస్తారనేసి అయితే తెలుస్తోంది. సో ప్రస్తుతానికి అయితే మనకి ఐటీఆర్ వెబ్సైట్ ఇక్కడ చూసుకుంటే మనం ఐటీఆర్ వెబ్సైట్లోకి వెళ్ళామంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ మనకు వెబ్సైట్ ఓపెన్ చేస్తేనే ఇక్కడ లింక్ ఆధార్ ఉంది కదా, ఇది వర్క్ అవుతుంది. సో వర్క్ ప్రజెంట్ కూడా 1000 రూపీస్ పెనాల్టీతో అయితే లింక్ చేసుకోవచ్చు అండి. సో దీనికి సంబంధించింది అయితే మనకి వెబ్సైట్లో అయితే దీన్ని అయితే రిమూవ్ చేయలేదు. సో 1000 రూపీస్ పెనాల్టీతోనే పనిచేస్తుంది. సో డేట్ అయితే ఎక్స్టెండ్ చేస్తానంటున్నారు కదా. సో అది అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తానే మళ్ళీ ఒకసారి మీకు తెలియజేస్తాను. నెక్స్ట్ ఇంకోటి వచ్చి పాన్ కార్డ్ సరెండర్కి సంబంధించింది కూడా మనకి 31 వరకు ఉంది. సో ఎప్పుడు చూసినా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు డేట్ ఎక్స్టెండ్ చేస్తారని చెప్పేసి వెయిట్ చేయకుండా ప్రతి ఒక్కరు కూడా వెంటనే ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేసుకోండి. మనం కూడా సర్వీస్ అందిస్తున్నాం. ముఖ్యంగా పాన్ కార్డ్ సంబంధించింది డాక్యుమెంట్స్ సపోర్ట్ కోసం మన యొక్క వెబ్సైట్లో, అఫీషియల్ వెబ్సైట్లో కూడా నేను డాక్యుమెంట్స్ అనేది ఇవ్వడమే జరిగిందండి. సో ఆ డాక్యుమెంట్స్ కోసం మీరు ఇక్కడ చూసుకుంటే www.yokshas.com అని మీరు సెర్చ్ చేసినట్టు గూగుల్లోకి వెళ్ళేసి మన యొక్క వెబ్సైట్ అనేది రావడమే జరుగుతుంది. ఇక్కడ పైన చూసుకుంటే మీకు స్టూడెంట్ లాగిన్ ఉంది కదా. సో దీన్ని క్లిక్ చేయండి. ఇది మన యొక్క అఫీషియల్ వెబ్ పేజ్, బ్లాగ్ పేజ్ ఇది. సో ఇక్కడ స్టూడెంట్ లాగిన్ ఉంది, దీన్ని క్లిక్ చేశారంటే ఇక్కడ మీకు మళ్ళీ ఇక్కడ మన లోగో మీద క్లిక్ చేయండి. సో ఇది మీరు డాక్యుమెంట్స్ డౌన్లోడ్ కోసం మీరు లాగిన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మనం కొన్ని కోర్సెస్ అన్ని పెట్టాము, వాటి కోసం మనం లాగిన్ చేసుకోవాలి. సో డాక్యుమెంట్స్ కోసం అయితే మీరు మన యొక్క దీన్ని ఇక్కడ క్లిక్ చేసి మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే అక్కడ షాప్ అని ఉంది కదా, ఈ యొక్క షాప్ ఆప్షన్లోకి వెళ్ళేసి ఆల్ షాప్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తేనే ఇక్కడ మనకి పాన్ కార్డ్ సంబంధించిన సరెండర్ డాక్యుమెంట్స్, మీ ఆధార్ కార్డ్ లింక్ ఉన్న పాన్ కార్డ్ సరెండర్ చేయాలన్నా, లేదంటే ఆధార్ లింక్ లేకుండా ఓల్డ్ పాన్ కార్డు ఉంటుంది కదా అది సరెండర్ చేయాలన్నా, మనం ఎటువంటి డాక్యుమెంట్స్ని ఇన్కమ్ ట్యాక్స్కి కొరియర్ కానీ లేదా నేరుగా కానీ ఇవ్వాల్సి ఉంటుందని ప్రతిదీ కూడా నేను ఇందులో మెన్షన్ చేశానండి. సో దీంట్లో మీకు ఇండిమిటీ బాండ్స్కి సంబంధించిన అఫిడవిట్ ఫామ్, లాయర్స్ దగ్గర నుంచి 100 రూపీస్ స్టాంప్ పేపర్స్తో సహా ప్రతిదీ కూడా ఇందులో ఉంది. అలాగే ఒక్కొక్కసారి సరెండర్ చేసే విషయంలో కొన్నిసార్లు మనం గెజిట్ అనేది పెట్టాల్సి ఉంటుంది. ఆ గెజిట్ ఫార్మాట్ కూడా దీంట్లో నేను ఇవ్వడం అయితే జరిగింది. సో దీంట్లో మనకి ఏంటంటే ఇక్కడ మీరు చూసుకున్నైతే ప్రజెంట్ వచ్చి రెగ్యులర్ ప్రైస్ వచ్చి 499 ఉంది, కానీ ఆఫర్ ప్రైస్ వచ్చి 199 ఉంది. దీంట్లో కూడా మీకు ఇంకొక 100 రూపీస్ అనేది మీకు లెస్ అవుతుంది. ఇక్కడ కూపన్ కోడ్ అయితే ఇవ్వడమే జరిగింది. సో కూపన్ కోడ్ ఇక్కడ నేను డిస్ప్లే కూడా చేస్తాను. ఇక్కడ ఉంది చూసారా, ఈ కూపన్ కోడ్ మీరు ఎంటర్ చేస్తే మీకు కేవలం 99 రూపీస్కి అయితే మీ యొక్క డాక్యుమెంట్స్ అనేది వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా, ముఖ్యంగా మన మీ సేవ, సిఎస్సి వాళ్ళు, నెట్ సెంటర్ వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క డాక్యుమెంట్స్ కోసం ఇంతకుముందు అయితే నన్ను నేరుగా వాట్సాప్ ద్వారా అయితే కాంటాక్ట్ అవుతూ ఉన్నారు. సో వాట్సాప్ ద్వారా నేను ఏంటంటే వాళ్ళకి నేను ఫైల్స్ పంపిస్తూ వచ్చాను ఇండివిజువల్గా. అలా కాకుండా మన యొక్క వెబ్సైట్ అనేది లాంచ్ చేసాం కదా. సో రీసెంట్గా లాయర్ నోటరీస్ సంబంధించి ప్రతి ఫార్మాట్స్ కూడా ఇచ్చాను. సో చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది దానికైతే మాత్రం. సో చాలా నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అయితే దాన్ని జాయిన్ అయ్యి మొత్తం, అంటే స్టూడెంట్స్ అంటే లాగిన్ స్టూడెంట్ అంటారు కదా. సో అలా చెప్తున్నా, మన ఫ్యామిలీలో చాలా మంది జాయిన్ అయ్యి దాన్ని తీసుకోవడమే జరిగింది. ఇంకొక విషయం, ఈ కూపన్ కోడ్ అనేది కూడా జస్ట్ కేవలం 1000 మెంబర్స్ మాత్రమే ఉంటుందండి. ఓకేనా. సో ఆల్రెడీ చాలా మంది పర్చేస్ చేశారు. ఆ తర్వాత అది వర్క్ కాకపోతే, సో ఎందుకంటే ఫస్ట్ 1000 మెంబర్స్ మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత మీరు ఖచ్చితంగా 199 పే చేసుకోవాల్సి వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు దీన్ని సెర్చ్ చేసి చూడండి. కూపన్ కోడ్ కంపల్సరీ వర్క్ అవుతుంది. ఒకవేళ ఇన్ కేస్ కాకపోతే నేను అడిషనల్గా వేరే కూపన్ కోడ్ ఇవ్వడం కూడా ఇస్తాను. అంటే 1000 మెంబర్స్ కంప్లీట్ అయిపోతాయి. సో ఆల్రెడీ 430 మెంబర్స్ ఏమో దీన్ని ఎన్రోల్ చేసుకోన్నారు. ఓకేనా. సో ప్రతి ఒక్కరు మీ సేవ, సిఎస్సి సెంటర్ ప్రతి ఒక్కరు కూడా దీన్ని డౌన్లోడ్ చేసుకోండి. ఎందుకంటే ఖచ్చితంగా మనకి మార్చ్ 31 ఇయర్ ఇచ్చారు కనుక డెడ్ లైన్ ఇంకా దేశవ్యాప్తంగా 11.47 కోట్ల మంది ఇంకా పెండింగ్లో ఉన్నాయన్నమాట. సో పాన్ కార్డ్ సరెండర్ విషయంలో కానీ, పాన్ ఆధార్ లింక్ విషయంలో. సో కంపల్సరీ మన యొక్క నెట్ సెంటర్కి, మీ సేవ సెంటర్లకి, సిఎస్ సెంటర్కి కంపల్సరీ కస్టమర్స్ విజిట్ చేస్తారు. సో వాళ్ళకి డాక్యుమెంట్స్ మనమే ప్రొవైడ్ చేయొచ్చు. ఈ డాక్యుమెంట్స్ కోసం మనము ఇంత ముందులాగా వాట్సాప్ కాంటాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో దీని ఏంటంటే ఇంకొక విషయం, చిన్న విషయం చెప్పాలి. ఎవరైతే మొబైల్లో దీన్ని పర్చేస్ చేస్తారో వాళ్ళు మీరు
దీని ఇక్కడ యాడ్ కట్ చేసిన తర్వాత పేమెంట్ చేస్తారు కదా, కట్టిన తర్వాత అక్కడ డౌన్లోడ్ డాక్యుమెంట్ ఉంటుంది. డౌన్లోడ్ చేసిన తర్వాత మీకు డైరెక్ట్గా గూగుల్ డ్రైవ్లో తీసుకెళ్తుంది. గూగుల్ డ్రైవ్లో తీసుకెళ్ళిన వెంటనే మీరు అన్ని ఫైల్స్ని ఫోల్డర్ని ఒకేసారి డౌన్లోడ్ చేయొద్దండి మొబైల్లో చేసేవాళ్ళు, ఎందుకంటే మీకు అది జిప్ ఫైల్లో డౌన్లోడ్ అవుతుంది. మొబైల్లో మీరు జిప్ ఫైల్ దాన్ని ఎక్స్టెండ్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా కాకుండా మీరు ఫైల్ని ఓపెన్ చేసుకుంటూ వెళ్తే మీకు అక్కడ వర్డ్ ఫార్మాట్స్ అన్నీ మీకు అక్కడ ఫైల్స్ ఉంటాయి. ఇండివిజువల్గా ఒక్కొక్క ఫైల్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. మొబైల్లో వాళ్ళు మాత్రం, సిస్టంలో అయితే మాత్రం డైరెక్ట్గా ఫోల్డర్ని డౌన్లోడ్ చేసుకోండి. సో జిప్ ఫైల్ని ఎక్స్టెండ్ చేసుకునేసారంటే మీకు ఫోల్డర్ అనేది మీ యొక్క డెస్క్టాప్ మీద గానో లేదా మీరు సేవ్ చేసే డాక్యుమెంట్స్ మీద మీరు సేవ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, ఇది ఒకటి గుర్తు పెట్టుకోండి మొబైల్ యూజర్స్ మాత్రం. ఓకేనా, ఓకే అండి. భవిష్యత్తులో ఇంకా కొత్త కొత్త అప్డేట్స్ అన్నీ కూడా నేను మన యొక్క వెబ్సైట్లో నేను అప్డేట్ చేస్తూ ఉంటాను. ఇంకా మీకు ఏదన్నా కూడా కావాల్సి ఉంటే, ఏదన్నా ఉన్నా నాకు సలహాలు సూచనలు ఇవ్వాలనుకున్నా మన యొక్క వాట్సాప్ నెంబర్కి ఖచ్చితంగా మీరు మెసేజ్ చేయొచ్చు. కాంటాక్ట్స్ ఇక్కడ ఉన్నది కదా, కాంటాక్ట్స్లో సో క్లిక్ చేస్తేనే ఇక్కడ మనకి ఇక్కడ నా నెంబర్ ఉంటుంది. సో మెయిల్ ఐడి ఉంటుంది. ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా నాకు మెయిల్ ద్వారా కాంటాక్ట్ అవ్వండి. సో వాట్సాప్ ద్వారా ఎప్పుడు మీకు రిప్లైలు అయితే వస్తుంటాయి. మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 7 వరకు అయితే కంపల్సరీ రిప్లైస్ వస్తుంటాయి. ఏదన్నా మీరు నాతో ఫాలోఅప్ చేయాలన్నా, ఏదన్నా మీరు మన యొక్క లాగిన్లో మీరు కూడా మీ యొక్క కోర్స్ని, మీ యొక్క డాక్యుమెంట్స్ని, మీ ఫైల్స్ని కూడా మీరు కూడా సో మన యొక్క వెబ్సైట్ ద్వారా మీరు పార్ట్నర్ ద్వారా తీసుకొని మీరు కూడా ప్రమోట్ చేసుకొని ఇన్కమ్ సంపాదించే ఆప్షన్స్ ఇందులో కూడా ఉన్నాయి. సో అది కూడా మీరు నాకు కాంటాక్ట్ అవ్వాలంటే వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ అవ్వండి. ఓకేనా, థ్యాంక్ యూ.